Hi, welcome to my YouTube channel. Today I'm going to tell you about a drug called Aficamten. ఈ డ్రగ్ని FDA అప్రూవ్ చేసిందండి రీసెంట్గా ఫ్రైడే రోజు. అండ్ ఎఫికాంప్టన్ మైకార్జో అంటారు. ఈ ఎఫికాంప్టన్ ఎక్సర్సైజ్ కెపాసిటీని కూడా పెంచిందంట. దేనికి అప్రూవ్ చేశారు అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి, సిమ్టమాటిక్ అబ్స్ట్రక్టివ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి ఈ డ్రగ్ని అప్రూవ్ చేశారు. ఎఫికాంప్టన్ మైకార్జో సైటోకైనెటిక్స్ అనే డ్రగ్ మేకరు అప్రూవ్ చేశారు. ఎఫికాంప్టన్ అనేది ఒక అలోస్టెరిక్ అండ్ రివర్సిబుల్ ఇన్హిబిటర్ ఆఫ్ కార్డియాక్ మయోసిన్ మోటార్ యాక్టివిటీ. దానివల్ల ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల కార్డియాక్ కాంట్రాక్టిలిటీ తగ్గుతుంది అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ అవుట్ఫ్లో ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఈ డ్రగ్ ఇంకా ఫంక్షనల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, సిమ్టమ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ట్రయల్స్లో. సో సిమ్టమాటిక్ అబ్స్ట్రక్టివ్ ఫార్మ్ ఆఫ్ హెచ్సిఎంలో బాగా ట్రై చేయొచ్చు అని అప్రూవ్ చేశారు. సెక్వోయా హెచ్సిఎం హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో ఇది పీక్ ఆక్సిజన్ అప్టేక్ని కూడా phase 3 ట్రయల్లో ఇంప్రూవ్ చేసింది. అండ్ 24 వీక్స్ వరకు వాడిన వాళ్ళలో 1.8 milliliters per kg బాడీ వెయిట్ పర్ మినిట్ని ఆక్సిజన్ అప్టేక్ని ఇంక్రీజ్ చేసింది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది ఒక హార్ట్ మసిల్ డిసీజ్, సిగ్నిఫికెంట్ సిమ్టమ్ బర్డెన్ ఉంటుంది. అండ్ ఈ మైకార్జో ఆర్ ఎఫికాంప్టన్ని రిలీజ్ చేయడం వల్ల ఈ సిమ్టమాటిక్ అబ్స్ట్రక్టివ్ హెచ్సిఎం పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఈ సెక్యూరియా హెచ్సిఎంలో మైకార్జో ఏం చేసిందంటే ఎక్సర్సైజ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసింది, సిమ్టమ్స్ కూడా రెడ్యూస్ చేసింది. అండ్ సో అబ్స్ట్రక్టివ్ హెచ్సిఎం పీపుల్ని ఇంకా కేర్ఫుల్గా చూసుకోవడానికి మైకార్జో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యుఎస్లో హెచ్సిఎంతో మోస్ట్లీ ఆల్మోస్ట్ 3 lakhs పేషెంట్స్ని డయాగ్నోస్ చేశారు. అందులో హాఫ్ ఆఫ్ మెంబర్స్కి అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఉందని తేలింది అకార్డింగ్ టు సైటోకైనెటిక్స్ గ్రూప్. ఈ కేసెస్లో హార్ట్ మసిల్ థిక్నింగ్ అవ్వడం వల్ల, లెఫ్ట్ వెంట్రికల్లో నారోయింగ్ పెరగడం వల్ల, స్టిఫ్నింగ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ స్టిఫ్ అయిపోవడం వల్ల లెఫ్ట్ వెంట్రికల్, సో లెఫ్ట్ వెంట్రికల్లో బ్లడ్ సరిగ్గా పూలప్ అవ్వకుండా, ఫిల్ అవ్వకుండా, సో హార్ట్స్ పంపింగ్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేసి పేషెంట్స్ ఎబిలిటీ టు ఎక్సర్సైజ్ని డిక్రీజ్ చేస్తోంది. సో ఈ ట్రయల్స్ చేయడంలో ఏం జరిగిందంటే ఎఫికాంప్టన్ ఎన్హాన్స్డ్ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇచ్చింది అండ్ రెడ్యూస్డ్ సిమ్టమ్స్ చూశారు పేషెంట్స్లో. అండ్ గ్రేటర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ హిమోడైనమిక్ రెస్పాన్స్ అనమాట, అంటే కార్డియాక్ అవుట్పుట్ పెరగడం కానీ, సో అలాంటివి హిమోడైనమిక్ రెస్పాన్స్ కూడా బాగుంది. కార్డియాక్ బయోమార్కర్ రెస్పాన్స్ కూడా బాగుంది. అట్ వీక్ 24 వీక్స్ అయిన తర్వాత ఎఫికాంప్టన్ గ్రూప్ 97%కి అట్లీస్ట్ 1 secondary బెనిఫిట్ ఉందన్నమాట వెన్ కంపేర్డ్ టు 59% ఇన్ ద ప్లాస్బో గ్రూప్. హౌవర్ ఎఫికాంప్టన్ ఆర్మ్లో ఏమన్నా సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటే లెస్ ఫ్రీక్వెంట్. ఓన్లీ అడ్వర్స్ ఈవెంట్స్ ఏం జరిగినాయి అంటే కొంతమందికి పాల్పిటేషన్స్ వచ్చినాయి, కొంతమందికి హైపర్ టెన్షన్ వచ్చింది. కానీ లేబులింగ్ ఇచ్చినప్పుడు ఈ ఎఫికాంప్టన్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్కి బాక్స్డ్ వార్నింగ్తో పాటు ఇస్తున్నారు. ఎందుకు? ద డ్రగ్ రెడ్యూసెస్ లెఫ్ట్ వెంట్రికులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్. కార్డియాక్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేయకపోగా ఒక్కోసారి ఇట్ మే కాజ్ లెఫ్ట్ వెంట్రికులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గించవచ్చు అండ్ కెన్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు సిస్టోలిక్ డిస్ఫంక్షన్. కొంతమందిలో సిస్టోలిక్ డిస్ఫంక్షన్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ దాన్ని ట్రీట్ చేసుకోవడానికి కష్టం. డ్రగ్ కంటిన్యూ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ పెరిగిపోయి ఓవరాల్ రెస్పాన్స్ తగ్గిపోద్ది. సో అందుకని ఈకో చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఎఫికాంప్టన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈకో ప్రయర్ టు, అంటే ఎఫికాంప్టన్ ఇవ్వకముందు ఈ ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఎంత ఉందో చూసుకోవాలి, ఇస్తున్నప్పుడు ఈకో కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. సో రిస్క్ ఎవాల్యుయేషన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ తో పాటు అప్రూవ్ చేశారనమాట. కానీ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ అనేది ఇంకా మానిటరింగ్ అనేది అవసరమా లేదా చూడాలి. అండ్ ఫస్ట్ ఇనీషియల్గా 2022లో మావాకాంప్టన్ క్యామ్జయాస్ అని ఒక డ్రగ్ని రిలీజ్ చేశారు. అది కూడా కార్డియాక్ మయోసిన్ ఇన్హిబిటర్. అది కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అబ్స్ట్రక్టివ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి హెల్ప్ అయింది 2022లో. సెకండ్ అప్రూవల్ ఎఫికాంప్టన్ చేశారనమాట. మావాకాంప్టన్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఉంది అండ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్ అని వార్నింగ్స్ ఇచ్చారు. కానీ ఎఫికాంప్టన్కి ఎంతవరకు రిస్క్ ఉందో కూడా వాళ్ళు ట్రయల్స్లో చేశారనమాట. సో
కాకపోతే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కంపేర్ చేస్తే డ్రగ్‌కి ఫాస్టర్ ఫార్మకోడైనమిక్ ప్రొఫైల్ ఉంది. సో, ఎర్లీగా మెటబలైజ్ అయిపోతోంది. ఫార్మకోడైనమిక్ ప్రొఫైల్ బావుంది. సో, డోస్ అడ్జస్ట్‌మెంట్ ఎవ్రీ 2 వీక్స్ చేసుకోవచ్చనమాట. ప్లస్ ఈ డ్రగ్ ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్స్‌లో వస్తది. సెవెరల్ డోసెస్‌లో వస్తది. 5 ఎంజీ, 10 ఎంజీ, 15 ఎంజీ, 20 ఎంజీ. స్టార్టింగ్ డోసు 5 ఎంజీ. సో, మినిమమ్ డోస్‌తో స్టార్ట్ చేసుకొని ఎస్కలేట్ చేసుకోవాలా, డీఎస్కలేట్ చేసుకోవాలా అనేది మనం ఎవ్రీ టైమ్ ఇకో చేసుకుంటూ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎంత పెరిగిందో చూసుకుంటూ మనం డ్రగ్‌ని ట్యాపర్ చేసుకోవచ్చు. లేకపోతే డోస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల దీంతో పాటు ఈ డ్రగ్‌తో పాటు లెఫ్ట్ వెంట్రిక్యులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ ఎవరికైతే బిలో 55% ఉందో వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్నా సరే దిస్ డ్రగ్ ఈజ్ నాట్ రికమెండెడ్ అంట. లేదు ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఒకవేళ లెఫ్ట్ వెంట్రిక్యులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ బిలో 50% పడిపోయింది ఈకో చేశాక, 2D ఈకో చేశాక, అప్పుడు ఈ డ్రగ్ స్టాప్ చేసేయాలి. షుడ్ నాట్ బి గివెన్. లేదు డోస్ తగ్గించుకోవాలి. లేదు 40% కన్నా ఎక్కువగానే ఉంది ఇంజెక్షన్ ఫ్రాక్షను, 50% 40% 50% ఇకోలో ఇంజెక్షన్ ఫ్రాక్షన్ మెయింటైన్ అవుతుంది. డోసేజ్ ఎఫికామ్టన్ డోసేజ్ తగ్గించుకోవాలి. ఇంకా 40% కన్నా లెఫ్ట్ వెంట్రిక్యులర్ రిజెక్షన్ ఫ్రాక్షన్ పడిపోతుంది, ఎఫికామ్టన్ మనం కంటిన్యూస్గా ఇస్తున్నాము అండ్ క్లినికల్గా సిమ్టమ్స్ వస్తున్నాయి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ పెయిన్, లైక్వైజ్ హిమోడైనమిక్ కాంప్రమైజ్, ఇవన్నీ వస్తున్నాయి. ఎఫికామ్టన్ షుడ్ బి స్టాప్డ్. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ రిఫాంపిన్ డ్రగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఎఫికామ్టన్ అనేది ఇవ్వకూడదు. దట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.